యోధ రాలేదు, చక్రిగా రాలేదు. ఎవరు రాలేదు. చాలా రోజుల తర్వాత సోలో ఎంట్రీ వచ్చింది. సో నేను మీకు వెల్కమ్ చెప్పేస్తా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్. ఇవాళ మనం ఏం చేద్దాం? వాళ్ళు ఇంకా రాలేదు కదా, నేను ఒక ఫిక్స్ అయిపోయి అది మాత్రం నేను చేసేస్తున్నా. అదేంటంటే అసలు ఏం చేస్తున్నాను, పానీపూరి. ఏం చేయదు నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నా? అవును. ఏం మాట్లాడుకుంటున్నా అంటే ఈరోజు ఏం వంట చేస్తున్నామని అది ఆలోచిస్తున్నా. ముందు హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చోటా చెఫ్ చెప్పేసా. ఈరోజు అసలు నువ్వు ఎందుకని లేట్ వచ్చావు? హలో, నేను లేట్ రాలేదు, నువ్వు ముందొచ్చావు. నేను ముందొచ్చా, లేట్ రాలేదంటుంది. అవును, అని నేను ఫస్ట్ వచ్చాను. ఎందుకని లేట్ వచ్చావు? ఎందుకనంటే స్కూల్ హోంవర్క్ రాసుకొని ఇంటికి వచ్చా. అందుకేనా? ఐ థింక్ సో. నువ్వు హోంవర్క్ చేయడంలో బాగా వీక్ అనుకుంటా. హోంవర్క్ చేయడంలో నువ్వు బాగా వీక్ అనుకుంటా. మా టీచర్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నిన్న స్కూల్ కి వెళ్ళాను కదా. స్కూల్ కి వెళ్ళావు. ఏమని చెప్పారంటే, నువ్వు హోంవర్క్ ఈరోజు చేయకు, రేపు చేసుకొని తీసుకొని రా అన్నారు. ఓ, నన్ను ఓకే. ఈరోజు మనం ఏం స్పెషల్ చేస్తాం? ఏం చేస్తున్నాం? గప్చుప్. ఇప్పుడు మనం గప్చుప్ పాటే మారట్లేదు, ముందు వంట చేద్దాం, దాని తర్వాత ఆట ఆడుకున్నాం. ఓకేనా? హలో, నేను గప్చుప్ పాట పాడట్లేదు, అసలు ఆడట్లేదు. నానా లడ్డు బాబు, మనం ఆట ఆడుకోవట్లేదు, చెప్పేది పూర్తిగా విను. మనం ఏం చేస్తున్నాం అంటే గప్చుప్ పాలర్ పూరి. పాపా, నీ ప్రాబ్లం నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి? నువ్వు అనాల్సి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాలక్ పానీపూరి. గప్చుప్ చెప్తారు అంటే పాలక్ గప్చుప్. ఓకే. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? అదిగో చూడు. హలో భయ్యా, లడ్డు భయ్యా, నేను చెప్తాను చూసుకో. ఆలుగడ్డ తురుము, స్వీట్ చట్నీ, ఆనియన్, సాల్ట్, లెమన్, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ. మన రెసిపీలో ఫస్ట్ ఏంటి? ఎస్, పాలక్ పేస్ట్, వాటర్, గప్చుప్. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో మనం చెప్తాం. ఫస్ట్ వాటర్ నేను ఇది వేస్తా ప్లీజ్. ఓకే, హాఫ్ వేసేసుకుంటాం. పాలక్ పేస్ట్. ఏంటిది గోరింటాకు పేస్ట్ లా ఉంది? దా, నువ్వు కొంచెం వేసుకో గోరింటాకు. అవుచా? అది ఇంకా నేను పిండేమో అనుకున్నా. పిండి కాదు ఇది. తీసుకో, దీంతో నేసేయి. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ. చాలు, ఆఫ్ చాలు. అయ్యో, ఇస్తే నాకు అసలు ఇవ్వమంటారు, ఇస్తే కింద పడేస్తాడు. ఇలాగే, అందుకే ఇవ్వను. నాకు అర్థమైంది పాప, మొన్న నేను చక్రి గారు బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు నాకు ఇస్తున్నా. బాగా అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు చాట్ మసాలా ఆఫ్ వేసుకున్నాం. హాఫ్ మరి ఎంత దారుణంగా? అవును, ఏవా అమెరికా నుంచి వచ్చాడు కొత్త బాబు, తెలుగు రాదు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. దీన్ని హాఫ్ వేయి మాత్రం అనకే. ఓకే, చాలు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో లెమన్ పిండుకోవాలి. దా, కాంపిటీషన్ పెట్టుకుందాం. ఫస్ట్ నేను 1 ఓ మై గాడ్, నాది అయిపోయింది. ఇంకా ఉన్నది. అయిపోయింది. ఇదిగో తీసుకో, ఇంకో లెమన్ ఉంది. హలో, తీసుకో. 1 2 3. ఏంటిది రావట్లేదు? పిండవా అవసరం ఉన్నప్పుడు. అన్నయ్య పిండవా, అన్నయ్య ప్లీజ్. పిండవా. తప్పు చేసావు అన్నయ్య, చాలా పెద్ద తప్పు చేసావు. నిమ్మకాయ పిండమంటే నువ్వు ఉప్పు వేస్తున్నావు. ఓకే,
మనం ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి, తినేయాలి. తాగుతారు, తినరు. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేద్దామా? పప్పా చక్రి నీకెంత చూపించాను నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా అవ్వలేదు, ప్రొసెస్ చాలా ఉంది. చూపిద్దాం. ప్లేట్ తీసుకో. ఓ మర్చిపోయాను, ఈ బౌల్లోకి మనం సర్వ్ చేయాలి. అవును కదా, కరెక్ట్. అంటదా నీకు అసలు పెట్టిన ఖర్చు దేనికి? మనం అలా చేస్తున్నావుగా. అల్లరి అంటారా దీన్ని? ఓకే, ఈ బౌల్ ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం. నేను పెట్టేస్తాను. ఇప్పుడు ఈ ప్లేట్ ని మనం గ్యాస్ మీద పెట్టుకుందాం. దీంట్లో మనం నాకు ఇవ్వవా? నాకు ఇవ్వాలంటగా. ఏచి ఓకే, ఇంకలే ఒక పెట్టేద్దాం. దీనికి ఇప్పుడు మనం లోపల ఆలు తురుము స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకోవాలి. ఉడికించిన ఆలు తురుము స్టఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ. అప్పుడే కాదు, చేసిన తర్వాత. తింటే చూస్తుంటేనే మనకి నోరు కారం వస్తుందా? కాదు. ఊడిపోతుందా? కాదు. మరి ఊరుతుంది. ఫెవిస్టిక్ వేస్తా, అతికించుకో. ఎందుకు? నేను అన్నది ఊరిపోతుంది కాదు, ఊరుతుంది అన్న. ఊరుతుందండి. దీనికి కొంచెం ఇదండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఐమ్ సారీ. బాబు, లడ్డు బాబు, మనం మొన్న ఒకసారి మన బయట తిన్నాం కదా. ఏం తిన్నాం బయట? ఇదే. అవును కదా, ఇదే తిన్నా. గుర్తులేదా? బాగా గుర్తుంది, బుర్ర నాకు పెద్దది కదా. అవును, కొంచెం ఇదండి, అర్థం చేసుకోండి. హాయ్. యాక్చువల్లీ దోమలు బాగున్నాయి అందుకో. ఓ అవునా? ఓ నాకు కూడా చాలా దోమ కుట్టింది. దోమ కుట్టిందా? దోమ కుట్టింది. దోమ కొట్టేలాగా లేదు, రిమైండ్ చేసుకున్నట్టుంది. అత్తి ఏతి ఇంకా టీ దగ్గర ఆగిపోయావా? ఏతూ జద్దుందిగా టిష్యూ. అక్కడ నీ దగ్గర కూడా టిష్యూస్ ఉన్నాయిగా. అక్కడ పెట్టానుగా. కాదు, అక్కడ పెట్టానుగా. అది తీసి పక్కన పెడితే అయిపోయిద్దిగా. స్వీట్ సాస్. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో స్వీట్ సాస్ వేయాలి. స్వీట్ చట్నీ. ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. అదే దాని స్వీట్ సాస్ వేసి మన ఇద్దరం. చైనా భాష పాత. అవును, అర్థమవుతుంది. అన్ని తీసుకోకు, కావాలి కదా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఇది వేసుకున్నాం. స్వీట్ సాస్ మనం ఇప్పుడు వేసేసుకుంటున్నాం. నేను వేస్తాను. నువ్వేగా నేను వేస్తా, నువ్వే అంటున్నా కాబట్టి నేను వేస్తా. నువ్వేగా చెప్పావు. అది చాట్ మసాలా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, అలాగే రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు చేసేద్దాం. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు నేను చెప్పేస్తాను, చూసేస్తాం కాదు. ఏ బుర్ర పని చేయదా? దానికి కావాల్సిన పదార్థాలు గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ, చాట్ మసాలా, సాల్ట్. ఇది నువ్వు చెప్పు. నేను అదేంటంటే అది నేను చెప్పాను. పాలక్ పేస్ట్, గప్చిప్, అలాగే స్వీట్ చట్నీ, ఇంకా ఆనియన్స్, ఉడికించిన ఆలు తురుము. కాదు, ఆలు తురుము చేస్తే. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. అప్పుడే టేస్టింగ్ టైం కాదు పాప, మనం అని చెప్పాం వాళ్ళకి. ప్రొసీజర్ చూసేయండి అని చెప్తాం. ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది బాబు. ఓకే, దీనికి కావాల్సిన ప్రొసీజర్ మీరే చూసేయండి.
పాలక్ పానీపూరి తయారు చేసుకునే విధానం. ముందుగా వాటర్ లో పాలక్ పేస్ట్, గ్రీన్ చట్నీ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చాట్ మసాలా, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పూరి తీసుకోవాలి. ఇప్పుడు పూరిని బ్రేక్ చేసి ఆలు తురుము స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ చట్నీ పూరిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పానీని ఈ పూరిలో డిప్ చేసుకుని తింటే సూపర్ టేస్టీ పాలక్ పానీపూరి రెడీ. హాయ్, చూసారు కదా. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. బయట పానీపూరిలో ఇలా డిప్ చేసి అలా అంటారు కదా, మనం కదా ఫస్ట్ నువ్వే టేస్ట్ తిను. తినా. డ్రెస్ మీద పడేసుకున్నావు, ఎంత మంచిగా తిన్నావు. తింటా. ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. చాలా బాగుంది. నేను ఎలా తింటానో చూడు, అందంగా చేతో తింటావు అంటే మంచిగా డ్రెస్ మీద పట్టుకోకుండా తింటా. బాబా ఇలాగా చెప్పాల్సింది, ఇలా నుంచి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. సూపర్ సూపర్ మిర్చి. ఇది తప్ప ఇంకేం రాదా నీకు? చాలా బాగుంది, స్వీట్గా ఉంది, అలాగే క్రిస్పీగా ఉంది. ఎందుకంటే మేము చాట్ మసాలా ఎక్కువ వేసాం కాబట్టి చాలా ఘాటుగా ఉంది, చాలా చాలా తీయగా ఉంది, పుల్లగా ఉంది. పుల్లగా లేదు అంట, పుల్లగా ఉంది. ఓకే, చాలా బాగుందండి. సో మీరు ఇది ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంది. సో ఇదండి ఇవాళ మేము చేసినట్టు మీరు కూడా చేసుకోండి, లేకపోతే అసలు టేస్టే రాదు. చాలా బాగుంది యాక్చువల్లీ. కావాలంటే మీరు యూట్యూబ్ లో కూడా పెట్టుకొని చూడొచ్చు మా వీడియో. సో ఇదండి ఇవాళ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అంతవరకు సెలవు. బై బై.